గుడివాడలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. టీడీపీ నాయకుడు నిమ్మగడ్డ చిట్టిబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుడు కసుకుర్తి బాబ్జీ దాడి చేశాడు. ఈ దాడిలో చిట్టిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. చిట్టిబాబుపై బాబ్జీ పిడుగుద్దులు కురిపించడంతో ఆయన కన్ను వద్ద గాయమైంది. దాడిలో గాయపడిన చిట్టిబాబును గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీలో యాక్టివ్గా తిరుగుతుండడం వల్లే బాబ్జీ తనపై దాడి చేశారు అని చిట్టిబాబు అన్నారు. బాబ్జీపై పోలీసులు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గణేష్ ప్యాడేస్ అపార్ట్మెంట్ అండి, మీటింగ్ అని పెట్టారండి. అయితే మీటింగ్లో జరుగుతూ ఉండగా బాబ్జీ అన్న వ్యక్తి గొడవ కోసం అది వరకు మేమైతే తెలుగుదేశం పార్టీ అవసరం మేము బాగా ఎక్కువగా మన రాము గారు కూడా మా దాంట్లోకి వచ్చారు. వచ్చిన కారణం అతను వైసీపీ అవడం వల్ల తనకు ఆ మనసులో పెట్టుకుని కొంత ఎఫెక్ట్తో అది వరకు అతను రౌడీ షీటర్ కూడా ఉందండి. కావాలని నా మీద దాడి చేశాడు సార్. కంటిలో తాళం పెట్టి కూర్చేశాడండి. నాకు ఎప్పుడైతే బాగా బాధగా ఉంది. కంటి దానికి లేకపోయినా సరే వ్యక్తిగతంగా కావాలని దాడి చేశాడు సార్. పార్టీ వైస్గా కావాలనేసి కానీ ఈ విధంగా చేశాడండి. పాత గొడవలు అయితే నా మీద అయితే పాత గొడవలు లేదు. అపార్ట్మెంట్ నేను సెక్రటరీ సర్వేశ్వర గారి ప్రెసిడెంట్ రారాజు గారు ఇలా ఉన్నారు. దానికి మాట్లాడుతూ ఉండగా ఈ విధంగా చేశాడండి నా మీదకి. మనిషిలో మేము తెలుగుదేశం పార్టీ అవసరం నేను యాక్టివ్గా ఉంటాను. ఆయన వైసీపీ కావాలని మన రాము గారు అయితే మా పార్టీ ఆఫీస్కి వచ్చారు. కాకపోతే దాని గురించే మనిషికి ఏదో విధంగా పెట్టి కావాలని ఇది వరకు ఇప్పుడు కావాలనే మీదకి వచ్చాడు. పేరు సార్ కసుకుర్తి బాబుజీ నా 408 ఫ్లాట్లు కావాలనే రాజకీయ పరంగానే చేశాడు. ఇది మనిషి మనసులో పై కావాలని కంటి తాళం పెట్టి నా మీద దాడి చేశాడు. కనుకోతాకనేదే కారణంగా ఎవరు చేయాలనేది. అపార్ట్మెంట్ బయట మనుషులను రప్పించాడు. ఇప్పుడు కూడా అపార్ట్మెంట్లో లోనికి వచ్చారు. బయట కూడా జనం చాలామంది జనం కాడ రప్పించాడు. రౌడీజంగా జనాలను అతను ఇంకా అక్కడ ఉండారండి. ఇంకా జనం కాడ ఉండాలి. బయట ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉండాలి. నా పేరు